సాయంత్రం 4:45 నేను రూమ్ నెంబరు 4లోనికి నేను విజిట్ చేయడం జరిగింది. మా కళాశాలలో గత 28 రోజుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలో నేను ఒక ప్రిన్సిపాల్గా, ఈ కళాశాల ప్రిన్సిపాల్గా నేను ఇన్స్పెక్షన్ వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 4లో పోతూ చెకప్ చేయంగా అక్కడ ఒక క్యాండిడేట్ చిట్టి కొట్టడం నేను గమనించాను. ఆ చిట్టి తీసుకున్నాను. చిట్టితో పాటు బుక్లెట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆ విద్యార్థిని హాల్ టికెట్ కూడా నేను అడిగినాను. హాల్ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేడు. పదే అడిగినా కూడా ఇవ్వలేదు. అదే క్లాసులో చాలా దురుసుగా ప్రవర్తిస్తే మిగతా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, అట్లా ప్రవర్తించడం బాగుంది, నేను వెళ్ళిపోవని చెప్పాను. పోతూ నా చేతిలో ఉన్నటువంటి బుక్లెట్ని మొత్తం గుంజుకొని మొత్తం ముక్కలుగా చేసి ఆ రూమ్ అంతా ఇసిరేసి నా షర్టు పట్టుకొని లాగి నన్ను తోయడం జరిగింది. ఆ తరుణంలో నేను ఆ డోరు పడడం జరిగింది. అదేవిధంగా అదే రూమ్లో విధులు నివసిస్తున్నటువంటి ఇన్విజిలేటర్ కూడా తోసేస్తూ పారిపోయాడు. పారిపోతూ గ్రౌండ్లకు వెళ్ళంగా మా పరీక్షా సిబ్బంది కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ పరీక్షా సిబ్బంది పైన కూడా పెన్నుతోటి దాడి చేయడం వల్ల ఆ పరీక్షా సిబ్బంది కూడా గాయం జరిగింది. పోతూ కొత్త బిల్డింగ్ ఆ గ్రౌండ్ కాలేజీ వెనుక వైపు ఉన్నటువంటి గోడ దుంకి పారిపోవడం జరిగింది. వెంటనే సకాలంలో నేను సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిన సంఘటన అంతా నేను ఫోన్ ద్వారా తెలిపినాను. సాయంత్రం నిన్న 6 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ క్యాండిడేట్ పేరు గంగా శ్రీకాంత్, కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారట. కాబట్టి నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది. కేసు నమోదు చేశారు. వాళ్ళు చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాబట్టి ఈ సందర్భంగా బహింసా పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒక విద్యార్థి ఒక గురువు పైన కానీ, ఒక ప్రభుత్వ అధికారి పైన ఆ విధంగా భౌతిక దాడి చేయడం అది ఏమైన చర్య, అది నేర ప్రక్రియ. అలాంటి ఆలోచన బహింస ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తమ పిల్లలకు మంచి లక్షణాలు నేర్పాలి. కాబట్టి ఇలాంటి చర్యలు చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు మొత్తం చెడిపోయే ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తు చెడిపోయిన తర్వాత పిల్లగాడు ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, విద్యాపరంగా ఎలాంటి అభివృద్ధి చెందలేడు. కాబట్టి ఈ సందర్భంగా బహింస పట్టణంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనధికారులకు, మిగతా బహింస పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా ఒక ప్రిన్సిపాల్గా ఇక్కడ నేను 2 సంవత్సరాలు నేను విధులు నిర్వహిస్తున్నాను. దాదాపు కళాశాలలో విద్యార్థులకు మంచి వసతులు ఉన్నాయి, మంచి స్టాఫ్ ఉంది, మీరు ఉపయోగించుకోండి మీరు. కాబట్టి ఈ విధంగా గురువు పైన, ప్రిన్సిపాల్ పైన, ఇన్విజిలేటర్ పైన ఇట్లా దాడి చేయడం మానుకోండి. అది మంచి పద్ధతి కాదు, మీ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇదే అలాంటి సంఘటనలు జరగకుండా బహింస పట్టణంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికి, పౌరులకు ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.